షలోమ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. అవును, సమస్తమైన ఆయన యొక్క రక్తముతో కడగబడి సమస్తమైన అధికారం కలిగిన ఎలోహిం బిడ్డలారా, ఆ పరమ తండ్రి మీకును మీకు కలిగిన సమస్తమునకును ఆయన తోడుగా ఉండి ఆయన మిమ్మల్ని తన రెక్కలేడలో భద్రపరచును గాక. మీరు వెళ్తున్నలో, మీ ప్రయాణంలో, మీ చేతి పనులలో ఆయన హస్తం తోడుగా ఉండును గాక. బిడ్డలారా, ఎంత సంతోషం అనుదినము కూడా ఆయన వాక్యం వింటూ దినాన్ని ఆరంభించడం. కాబట్టి ఈ దినం కూడా అనుదిన కృపలో వస్తున్న లేఖన భాగం మనం చూసుకుంటుంటే ఆ పరమ తండ్రి మనకిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము యోహాను సువార్త 3వ అధ్యాయంలో పరమ తండ్రి 34వ వచనంలో ఆయన చివరి లైన్లో ఈ విధంగా అంటున్నాడు, కొలత లేకుండా ఆత్మను ఆయన అనుగ్రహించును. కొలత లేకుండా ఆయన ఆత్మను ఆయన అనుగ్రహిస్తాడు. అడుగువారికి ఆయన ఆత్మను ఆయన అనుగ్రహించేవాడు. కాబట్టి పరిశుద్ధాత్మ కావాలి తండ్రి అని మనము అడిగితే ఏమాత్రం కొలత లేకుండా. కాబట్టి ఈ లోకంలో మనం ఏదైనా వస్తువు కొనాలంటే కొలత పరిమాణం ఉంటుంది, కానీ కొలత లేని పరిమాణంలో పరిశుద్ధాత్మను మన మీద ఆయన కుమ్మరిస్తాడు. మనం అడిగినప్పుడు మనం ఆయన సన్నిధికి చేరి, అయ్యా నాకు నీ జ్ఞానాత్మను దయచేయము, నీ వివేచనాత్మను దయచేయము, నీ పరిశుద్ధాత్మను దయచేయము, నీ ఆదరణకర్తైన ఆత్మను నాకు దయచేయము అని మనం ప్రార్థన చేస్తే ఆ పరిశుద్ధాత్ముడు కొలత లేకుండా తన ఆత్మను మన మీద కుమ్మరిస్తాడు. అడుగువారికి నిశ్చయముగా అనుగ్రహించువాడు ఆయన. కాబట్టి ఈ లోకంలో మన బిడ్డలు వారు తినడానికి ఆహారంకు, అయ్యా మాకు రొట్టె తింటే వాళ్ళు రొట్టెని అడిగితే మనం రాతినిస్తామా? కాబట్టి వారే అంటే మన పిల్లలే ఈ లోకంలో మనకు అయ్యా మాకు ఇది కావాలని అడిగితే మనం ఇవ్వాలని చూస్తుంటాం, శ్రేష్టమని ఇవ్వాలని చూస్తుంటాం. మన పరలోకం తండ్రి అంతకంటే శ్రేష్టమైనది, లోకంలో ఉత్తమమైనది ఏంటిదంటే ఆయన పరిశుద్ధాత్మను కొలత లేకుండా ఇస్తాడు. ఎందుకంటే ఏ కార్యం జరగాలన్నా శక్తి చేతనను బలము చేతనను కాదు, ఆత్మ ద్వారానే కార్యములు జరుగుతాయి. కాబట్టి పరిశుద్ధాత్మ సహాయముతో మనం అపవాదిని జయిస్తాం, పరిశుద్ధాత్మ సహాయముతో మనం బలవంతులం అవుతాం, పరిశుద్ధాత్మ సహాయంతో మనము ఈ లోకంలో జీవితము జీవిస్తాం. కాబట్టి ఆ పరిశుద్ధాత్మను మనం ఆయన సన్నిధిలో నుంచి పొందుకోవడానికి కొరకు మనం అడగవలసిన అవసరం ఉంది. ఆయన ఇచ్చుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు, కొలత లేకుండా ఇస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. కాబట్టి ఆ పరిశుద్ధాత్మను మన హృదయాలలో, మన గృహాలలో, మన పురాలలో ఆయన సమృద్ధిగా అనుగ్రహించేవాడు. పరిశుద్ధాత్ముడిగా ఆయన మనలో నివసించేవాడు. పరిశుద్ధాత్ముడిగా మన గృహాలలో నివసిస్తాడు. ఆయన నివసిస్తే మన గృహమే ఒక పరలోకం అవుతుంది సుమా. ఆయన యొక్క ఆత్మ మన హృదయాలలో ఉంటే మన హృదయం నిత్యానందముతో సంతోషిస్తుంది. కాబట్టి అట్టి విధంగా ఆయన పరిశుద్ధాత్మను మనం కోరుకుందాం. నిత్యం మనం సంతోషించినట్టుగా, ఆదరింపబడినట్లుగా, బలపరచబడినట్టుగా, ఓదార్చబడినట్టుగా, అయ్యా నీ ఆత్మను నా మీద కుమ్మరించు, నీ ఆత్మనకు దయచేయమని ప్రార్థన చేయబద్దులమైనాం. అట్టి విధంగా పరిశుద్ధాత్మ తండ్రి కొలత లేకుండా తన ఆత్మను మన మీద కుమ్మరించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకందున మా తండ్రి సర్వోన్నతుడా, కొలత లేకుండా మీ ఆత్మను అనుగ్రహిస్తానని వాగ్దానం ఇచ్చినారు. ఆ వాగ్దానం ఆ పక్షం నెరవేర్చమని ప్రార్థిస్తూ మానుషకుడు, విమోచకుడు, నజరేయుడైన యెహోవామిషియా అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సర్వోన్నతుడు, సర్వాధికారి, జీవాధిపతి అయిన యెహోవామిషియా కృప, కనికరము, తోడు ఆయనే మనకు నిత్యము తోడుగా ఉండి మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్.